శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత శీర్షిక తెరదించే వేకువ. గుక్కెడు కన్నీటి చుక్కలు, గుప్పెడు సంతోషపు రెక్కలు కలగలిపే కథ నడిపిస్తుంటాయి. బ్రతుకు పుస్తకమంతా బంగారు క్షణాలే కాదు, భంగపడ్డ గడియలు దిగాలుగా చూస్తుంటాయి. అన్నీ నెరవేరిన స్వప్నాలు, విరబూసిన వాసంతాలే కాదు, తీరని ఆశలు, చేదైన వాస్తవాలు తీరం చేరని కెరటాలల్లే స్పృశిస్తూనే ఉంటాయి. ఆనందాలు హరివిలులే కాదు, అంచనాల కందని దుఃఖ ప్రవాహాలు తారసపడతాయి. తిరుగాడిన కాలం నిండా అనుభూతుల తాయిలాలే కాదు, అనుభవాల గాయాలు దర్శనమిస్తుంటాయి. నిజమే, ఏదీ మునుపటిలా లేదు. జరుగుతున్నది విస్ఫోటనమే. విలపిస్తే శాంతిస్తుందా? చీకటి చూరుకు వేళ్లాడుతుంది కాలం, కోకటి వేళ్లతో పెకలిస్తుంది ఊపిరి చెట్టును ఉన్నపళంగా. క్షణాలు నిప్పు కణాలై మండిపోతున్నాయి, ప్రాణాలు ఉరికొయ్యలపై ఊగిసలాడుతున్నాయి. ఒగ్గబట్టుకో ఉబికి వస్తున్న ఉద్వేగాన్ని. ఎన్నో తెల్లవారిని నిశిరాత్రుల తెరదించే వేకువ ఒకటుంటుంది. నెరవేరని కలలన్నీ ఫలించే తరుణం ఉదయిస్తుంది. వెన్నెల నావ అరుదించేలోపు అంధకారము అడ్డు తప్పుకుంటుంది. వేకువతోవ అగుపించే మునిపే నిశిరాతిరి నిమ్మళంగా నిష్క్రమిస్తుంది. అప్పుడు ఆశల పారిజాతాలు జలజల రాలతాయి, అనుకోని అసని పాతాలకు అంతిమ వాక్యం రాస్తూ.